అందరికీ నమస్కారం. నేను మీ అనుశ్రీ. వెల్కమ్ టు అనుశ్రీ వ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో పల్లీ చిక్కీలాగా రాగిపిండితో కూడా చిక్కీని చేసి చూడండి. చిక్కీనికి స్పెషల్గా పాకం పట్టే పని లేకుండా ఈజీగా చేయొచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. 1 వీక్ అయినా 10 డేస్ అయినా స్టోరేజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఈ విధంగా 1 కప్పు బెల్లంని అయితే ఈ విధంగా ఇక్కడ తీసుకున్నాను. 1 కప్పు వాటర్ అయితే ఇక్కడ యాడ్ అయితే చేసుకోవాలి. వాటర్ని అయితే ఈ విధంగా యాడ్ చేసుకుని బెల్లంని అయితే ఈ విధంగా కరిగించుకోవాలి. ఇక్కడ కలుపుతూ అడుగంటకుండా నలకలు అయితే లాస్ట్లో మనం ఏదన్నా ఉన్నట్లు అనిపించినైతే స్టేనర్ అయితే వడకట్టుకోవచ్చండి. అదేవిధంగా ఇంకో ప్యాన్ అయితే తీసుకొని ఇక్కడ 3-4 స్పూన్స్ అయితే ఇక్కడ మన ఇష్టం అండి, బటర్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నెయ్యినైతే తీసుకున్నాను. 3-4 స్పూన్స్ అయితే ఇక్కడ నెయ్యినైతే తీసుకున్నాను. ఇక్కడ 1 కప్పు బొంబాయి రవ్వను కానీ లేదంటే ఉప్మా రవ్వనైనా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బొంబాయి రవ్వను అయితే ఈ విధంగా వేయించుకుంటున్నాను. అదేవిధంగా 1 కప్పు బెల్లం అయితే తీసుకున్నాను కాబట్టి అదేవిధంగా 1 కప్పు రాగిపిండిని కూడా ఇక్కడ అయితే తీసుకోవాలండి. ఈ రాగిపిండిని మంచి అరోమా వచ్చేంత వరకు అండి బాగా చక్కగా కలుపుకోవాలండి. ఈ విధంగా ఉండలు కట్టకుండా సైడ్కు అంటుకోకుండా ఈ విధంగా మనము లో టు మీడియం ఫ్లేమ్లో స్టవ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఈ విధంగా అయితే బాగా కలబెట్టుకోవాలండి. మనకు మధ్యలో ఏదైనా ఇంకా కొంచెం ఒక 1 స్పూన్ కానీ 2 స్పూన్స్ కానీ నెయ్యిని అయితే యాడ్ చేసుకుంటూ చక్కగా ఈ విధంగా నేనైతే 2 సార్లు అయితే వేసుకున్నానండి. ఈ విధంగా చక్కగా నేను మీకు చూపిస్తున్నట్లుగా మళ్ళీ యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా అయితే నెయ్యిని మళ్ళీ యాడ్ చేసుకుని బాగా మంచి అరోమా వచ్చేంత వరకు అయితే ఈ రాగిపిండిని అయితే వేయించుకోవాలండి. రాగిపిండిని 1 వీక్ అయినా 10 డేస్ అయినా స్టోరేజ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి. ఈ చిక్కీ మనము కామన్గా ఎప్పుడు పల్లి ఉండలు కానీ నువ్వుల చిక్కీ కానీ చేస్తుంటాం కదా. ఇప్పుడు నేను రాగి పిండితో మీకు ఇలా ట్రై చేసి చూపిస్తున్నానండి. ఈ విధంగా మనం ఇందాక బెల్లం వాటర్ అయితే పక్కన కరిగించుకున్నాం కదా. ఈ బెల్లం వాటర్ని అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలండి. స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా అడుగంటకుండా నిదానంగా బాగా కలబెట్టుకోవాలండి. సైడ్కి అడ్జస్ట్లన్నీ ఈ విధంగా బాగా కలబెట్టుకుంటూ అక్కడ నొరగలు వస్తున్నాయి చూడండి. మనం మైసూర్ పాక్ ఎలాగైతే చేసుకుంటుంటామో అలాగా నొరగలు ఫామ్ అయ్యేంత వరకు ఇక్కడ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నాన్ స్టాప్గా అయితే ఇక్కడ ఈ ప్రాసెస్ అయితే జరుగుతూనే ఉంటుందండి. సైడ్ అడ్జస్ట్ను లోపలికి లాగా కలుపుకుంటూ ఈ పిండిని అయితే ఇక్కడ మనం చక్కగా అయితే ఇలాగ కలిపెట్టుకుంటూనే ఉండాలండి. మాడుతుంది కాబట్టి మాడితే స్మెల్ వస్తుంది కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా అయితే కలుపుతూనే ఉండాలండి. ఇలాచీని అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను చూడండి. 4 ఇలాచీని అయితే తీసుకున్నాను. ఇక్కడ 1 కప్పు తీసుకున్నాను కాబట్టి రాగిపిండి ఒక 4 ఇలాచీని అయితే తీసుకున్నాను. 4 స్పూన్స్ ఇక్కడ ఎండు కొబ్బరిని అయితే తీసుకున్నానండి. కొంచెం ఎక్కువగానే తీసుకున్నా కూడా పిల్లలకు కొంచెం పంట కింద పడుతుంది కాబట్టి వాళ్ళు కొంచెం పిల్లలు ఇష్టంగానే తింటారు కాబట్టి అది మన ఇష్టం అండి. లైట్గా అయినా వేసుకోవచ్చు, ఆప్షనల్. మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక 4 స్పూన్స్ అయితే ఇక్కడ తీసుకున్నానండి. ఇక్కడ నెయ్యి అనేది అబ్జర్వ్ అయిపోవాలండి. మొత్తము ఇలాగ నేను చూపిస్తున్నట్లుగా మొత్తం అబ్జర్వ్ అయిపోయి ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నట్లుగా మన మైసూర్ పాక్ చేస్తుంటే ఇలాగ నురగగా ఫామ్ అవుతుంది చూడండి. ఇప్పుడైతే మనకి ఇక్కడ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే ఇలాగైతే రావాలండి. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం ఇలాగైతే కలబెట్టుకుంటూనే ఉండాలండి. మనం ఈ విధంగానైనా మనము ఇలాగైనా వదిలిపెట్టేసేయచ్చు. మనం అంటే ఇప్పుడు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇలాగ ప్యాన్లోనే అడ్జస్ట్ చేసైనా వదిలేయచ్చు. లేకపోతే మనం సపరేట్గా బౌల్లోకైనా తీసుకొనైనా మనం మైసూర్ పాక్ లాగైనా చేసుకోవచ్చు. అది కత్తితో షార్ప్గా ఘాట్లైనా పెట్టుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా సరిపోయింది చూడండి. నేను చూపిస్తున్నట్లుగా ఎండు కొబ్బరి కొంచెం వేగాలి కాబట్టి నేను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగైతే ఒత్తుకున్నాను. ఇట్లా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చింది. మనము హెచ్చు తగ్గులు అనేది లేకుండా నేను కొంచెం గంటతో అలాగ ఒత్తుకుంటున్నానండి. ఎందుకంటే ఏమైనా ఇంకా లోపల
ఆయిల్ అనేది సపరేట్ కావాలని చెప్పేసి అలాగ అనుకుంటున్నాను. ఇలాగ గాజు దాంట్లోకి అయితే ఇలాగ నేను తీసుకున్నానండి. ఒక స్పూన్కు నెయ్యి అయితే పట్టించుకొని మనం ఈ విధంగా అయితే ఇలాగ హెచ్చు తగ్గులు లేకుండా ఇలాగ మనం అదునుకోవాలండి. నేను ఇందాక ఆయిల్ కాకుండా నెయ్యిని వేసుకున్నాను కాబట్టి నెయ్యి చూడండి మీకు ఎలాగ కనపడుతుందో. ఆయిల్ అయితే అంత టేస్ట్ ఉండదండి. నేను ఇక్కడైతే నెయ్యినైతే తీసుకున్నాను. ఈ విధంగా అయితే ఇలాగ మొత్తం చక్కగా అదునుకొని మనము ఉల్టాస్ అయితే ఇలాగ ప్లేట్లోకి అయితే ఇలాగ వేసుకున్నానండి. ప్లేట్లోకి అయితే ఇలాగ వేసుకొని ఇలాగ కత్తితో ఘాట్లు అయితే ఇక్కడ పెట్టుకుంటున్నాను చూడండి. మనం మైసూర్ పాక్ ఏ విధంగా అయితే పెట్టుకుంటామో ఆ విధంగా పెట్టుకోవచ్చు. లేకపోతే మనం ఇందాక ప్యాన్లో వదిలేయమని చెప్పాను కదా, అలాగ ప్యాన్లో వదిలేసినప్పుడు అయితే మనం అలాగే తుంచుకోవచ్చండి. గట్టిగా ఉంటాయి తుంచుకోవచ్చు. గట్టిగా అవుతాయి, పర్ఫెక్ట్ షేప్లో రావు అనుకునేటట్లుగా అయితే ఈ విధంగా కత్తితో అయితే ఘాట్లు అయితే నేను పెడుతున్నాను కదా, ఈ విధంగా మనము ప్యాన్ నుంచి సపరేట్ చేసిన వెంటనే ఈ విధంగా ఒక 10 నిమిషాల తర్వాత ఈ విధంగా ఘాట్లు అయితే పెట్టుకోవచ్చు. ఒకవేళ మనం ప్యాన్లో ఆ విధంగా అలాగే వదిలేసినట్లయితే ఒక 1 అవర్కి అంతా గట్టిగా అయిపోతుందండి. ఈ విధంగా ఘాట్లు అయితే పెట్టుకుంటున్నాను చూడండి. కత్తితో పర్ఫెక్ట్ షేప్ అయితే వస్తుందని చెప్పేసి నేను ఈ విధంగా అయితే పిల్లలకు ఇక్కడ పెట్టుకుంటున్నాను. అలాగే మనం ఇటు సైడ్ కూడా పెట్టుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలు అయితే పిల్లలు వేస్ట్ చేయకుండా ఇలాగ తింటారని చెప్పేసి నేను ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నాను. మనం తుంచుకుంటే సపరేట్గా ఎక్కువ పీసెస్ లాగా రావు కదండి. నేను అందుకే ఈ విధంగా చాలా టేస్ట్ ఉంటుందండి. రాగి పిండితో మనం ఇలాగ స్పెషల్గా పాకం పట్టే పని లేకుండా ఇలాగ ఈజీగా మనము ట్రై చేయొచ్చండి. ఇవి 10 డేస్ అయినా 1 వీక్ అయినా మనం ఒక ఎయిర్టెడ్ బాక్స్లో గాజు గ్లాస్లో కానీ ఏదైనా స్టోరేజ్ అయితే చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. పిల్లలకు ఇప్పుడున్న జనరేషన్లో ఇదే బయట ఫుడ్ అవాయిడ్ చేయాలి కాబట్టి నేను ఈ విధంగా పిల్లలకు ఏదో ఒక స్నాక్స్ అయితే ఈ విధంగా రెడీ చేస్తుంటానండి. ఈ రాగి చిక్కీ అయితే మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు మీరు తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. మీరు కూడా ట్రై చేసి ఈ విధంగా నాకు తెలియజేస్తారని నేనైతే అనుకుంటున్నానండి. మీరు నాకు ఇచ్చే ఈ సపోర్ట్ ఒక లైక్ మాత్రమేనండి. మీరు ఈ వీడియో చూసిన వెంటనే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్న పాటైతే షేర్ కూడా చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ ఆదరాభిమానాలు పొందుతూ నేనైతే 200 క్రాస్ అయ్యి 200లో అయితే ఉన్నానండి. నేను 2 మంత్స్ కంప్లీట్ కాకముందే 200లోకి అయితే వచ్చాను.